ఇంకేంది బేబీ, ఏం చేస్తున్నావు? ఏం లేదు బేబీ, నీ గురించి ఆలోచించుకుంటా అల్లం చాయ్ పెడుతున్నా. నీకు తెలుసా మా ఇంట్లో నా చేతి అల్లం చాయ్ అంటే అందరికి మస్తు ఇష్టం, నేను మంచిగా పెడతా ఉంటారు. అవునా బేబీ, అయితే ఆగి ఇప్పుడే వస్తున్నాం ఇంటికి. నీకేమైనా పిచ్చా? ఏం వద్దు, ఎట్లాగైనా తొందరలో మన పెళ్లి అవుతుంది కదా, అప్పుడు రోజు నీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చాయ్ చేసి పెడతా, ఓకేనా? బేబీ చాయ్ ఊకే ఏందబ్బా చాయ్ చాయ్ అనుకుంటా జపం చేస్తావు. నా జపం అన్న చేయవు అంతగానం. చాయ్ ని నీళ్ళలాగానే తాగుతున్నావు, అయినా చాయ్ హెల్త్ కి మంచిది కాదంట, మానేసుకో నువ్వు. బేబీ హ్యాపీ యానివర్సరీ. సేమ్ టు యూ. చూస్తూ చూస్తూ 5 ఏళ్ళు ఇట్లా గడిచిపోయినాయి కదనే. చూస్తూ చూస్తూ నీకు గడిచినాయి కావచ్చు, నాకు చేస్తూ చేస్తూ గడిచినాయి. వంట చేయాలి, గిన్నెలు కడగాలి, ఇల్లు ఉడవాలి, తుడవాలి, నీ బట్టలు వినాలి, అది చేయాలి, ఇది చేయాలి. 5 ఏళ్ళలో నన్ను ఒక పని మనిషిని చేసినావు. చూస్తూ చూస్తూ అవునే, మగవాళ్ళు ఇన్ని రోజులు పెంచిన తల్లికి భయపడరు గాని నిన్నొచ్చిన పిల్లానికి భయపడతారు ఎందుకే? ఎందుకంటే తల్లి కంటుంది, పిల్లమేమో కొంటుంది. చిన్ను, నేను ఒకటి అడుగుతా, ఆనెస్ట్ ఆన్సర్ చెప్పాలి. ఓకే. నువ్వు ఒక రాజ్యానికి రాజు అనుకో, నీ స్వయంవరం రోజు నీ రానెవరో సెలెక్ట్ చేసుకోమని నేను ఒక రూమ్ లకు పంపిండ్రు. ఆ రూమ్ లో మస్తు మంది అందమైన అమ్మాయిలు అందరు ఉన్నారు, అయినా నువ్వు నన్నే సెలెక్ట్ చేసుకుంటావా? రూమ్ నిండా అందమైన అమ్మాయిలు అందరు ఉన్నారా? మరి గారంలో నువ్వెందుకున్నావు? నా మూడేం బాగాలేదు అసలు, తెలుసా? నా మూడేం బాగాలేదు. అరే సరే అంటున్నా కదా, ఎందుకు అని అడగవా? అడిగితే చెప్తావా? నువ్వు చెప్పావు. అడుగుతే కదా చెప్పేది. సరే స్వీటీ, చెప్పు ఏమైంది? చెప్పినా నీకు అర్థం కాదులే. అంత నాటకమైతే నటన రాకనే వెళ్ళిపోతే. ఓ బీరువాను ముట్టుకోవద్దు, ఓ కూలర్ ను ముట్టుకోవద్దు, ఓ ఫ్రిడ్జ్ ను ముట్టుకోవద్దు. మీ అయ్య కొనిచ్చిన ఎవ్వి ముట్టుకోవద్దు కదా. అవును, మరి మా నాన్న కొనిచ్చిన ఏవైనా అపురూపంగానే చూసుకుంటా. నన్ను ఎవ్వడు కొన్నాడు? మీ అయ్య కొనియలేదా? ప్రాణం లేని వస్తువులను అపురూపంగా చూసుకున్నప్పుడు ప్రాణంతో ఉన్న నన్ను చూసుకుంటే ఏమైతుంది?